మైండ్ పవర్ 4-5 లేయర్లలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన మైండ్, మన పవర్. దీనిపైన ఉంటుంది మన ఫ్యామిలీ ఆర్ ఫస్ట్ సర్కిల్ మైండ్ పవర్. మనని మోస్ట్ ఆఫ్ దెమ్ కంట్రోల్ చేసేది, కరెక్ట్ చేసేది కూడా ఈ మైండ్ పవరే. దీన్ని దాటి వెళ్తే థర్డ్, దట్ ఈస్ కమ్యూనిటీ మైండ్ పవర్. ఈ కమ్యూనిటీలోంచి వస్తున్న కొన్ని ఆలోచన విధానాలు మన మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇవి దాటి వెళితేనే అసలు సిసలైన యూనివర్సల్ మైండ్ పవర్ మీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు మీ మైండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలు, నాకు ఏం తెలుసు అంటే, నా ఫీలింగ్ ఏంటంటే, నేనేం ఫీల్ అవుతున్నానంటే, నా మైండ్లో ఏం నడుస్తోందంటే అని నేను ఎంతమందితో మాట్లాడతానో, గత 15 ఏళ్లుగా ఎంతమందిని మాట్లాడినా నా మైండ్ ఏం చెప్తుంది, నా మైండ్ ఏం చెప్తుంది, ఇందులోనే ఉంటారు. మీ మైండ్ పవర్ ఎక్స్పాండ్ కావాలంటే మీరు యూనివర్సల్ మైండ్ పవర్తో కనెక్ట్ అయ్యి తీరాలి, అంతే. మీరు చూడండి, ఎప్పుడైనా గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ని లైక్ చాణక్య కానీ లేకపోతే రామానుజ కానీ ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది, ఈ నార్మల్ సొసైటల్ నార్మ్స్తో ఈ సొసైటీలో ఉంటున్న వాళ్ళ ఆలోచన విధానానికి చాలా అప్ అండ్ అబవ్ ఉంటారు. దానికి అర్థము సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే అబౌవ్ ద కమ్యూనిటీ మైండ్ని దాటి పైకి వెళ్ళాలి. మైండ్ గురించి చెప్తున్నాను, రూల్స్ గురించి కాదు. చాలామంది వినేసి కమ్యూనిటీ మాట వినను, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాను, ఇవి అనుకుంటారు. మనం అంటున్నది సూపర్ మైండ్ పవర్లో కమ్యూనిటీ పెట్టే నామ్స్ ప్రకారం బ్రతకద్దు. సో ఫస్ట్ వచ్చేసి మన మైండ్, మన మైండ్లో ఉండే కొన్ని ఎప్పుడో నమ్మేసిన కోర్ బిలీఫ్స్, ఎప్పుడో నమ్మేస్తాం చిన్నప్పటి నుంచి, దట్ ఇట్లా ఉన్నారంటే నా బ్రతికింతే, నేను ఎప్పుడు పూర్గానే ఉంటాను, మా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ టైప్లో ఎప్పుడు నా మైండ్ ఇంతే అని నమ్మే వాళ్ళకి సూపర్ మైండ్ పవర్ రాదు. సూపర్ మైండ్ పవర్ ఈ ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మనసుకు సంబంధించిన అన్ని రకాల ప్రాసెసెస్ మీకు నేర్పించబోతున్నాను. మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా నేర్పించబోతున్నాను.